నమస్తే తెలంగాణ. ఈరోజు మనం తెలుసుకున్నాము ఈ మణిపూర్ ఇష్యూ ఏందని. ఎందుకంటే ఈ ఇష్యూ ఆల్మోస్ట్ మనకి 1.5 year అయింది అండ్ గవర్నమెంట్ ఈస్ నాట్ రియాక్టింగ్ టు దట్. మణిపూర్ యాజ్ అ స్టేట్ చూస్తే అది 2 parts డివైడ్ అయి ఉంది. ఒకటి హిల్ ఏరియా, ఇంకోటి వ్యాలీ ఏరియా. హిల్ ఏరియాలో ఉండేది మన 90% ల్యాండ్ ఏరియాలో 35% పాపులేషన్ వచ్చేసి ఈ నాగా ఇంకా కుకీ ట్రైబ్. అదే మన వ్యాలీ సైడ్ చూస్తే ఆ 10% ల్యాండ్ ఏరియాలో ఉండేది ఈ మైటీ ట్రైబల్ గ్రూప్, ఇంకా వీళ్ళు వచ్చేసి 65% పాపులేషన్. హిల్ ఏరియా ఎక్కువ ఉండేది క్రిస్టియానిటీ, మరి వ్యాలీస్లో ఎక్కువ ఉండేది హిందూయిజం అండ్ ముస్లిమ్స్ అక్కడ ప్రాక్టీస్ చేశారు. ఇది ఇంకా వీళ్ళని మనము పంగల్స్ అని అంటాము. ఎవరిని? మన మైటీ గ్రూప్ని పంగల్స్ అని అంటాము. ఇక డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ వీళ్ళకి ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి. ల్యాండ్ ఇష్యూస్, మన ట్రైబల్ కమ్యూనిటీ మీద ఇష్యూస్, వాళ్ళ వాళ్ళ ఉన్న ల్యాండ్ ఏరియా వల్ల ఉన్న కొన్ని వాళ్ళ వాటర్ వాల్యూ ఇష్యూస్ చాలా ఉన్నాయి అక్కడ. కానీ దీనిపైన ఈ గవర్నమెంట్ రూల్స్, గవర్నమెంట్ యాక్ట్స్ ఇంకా దాన్ని గట్టిగా చేసేసి ఇంకా ఇష్యూని ఎక్కువ చేసేసింది. ఇష్యూ ఇంకా ఇంత రీజన్ ఎందుకేందంటే February 2023లో అక్కడ ఉన్న బీజేపీ సీఎం హ్యాస్ టేకన్ డిసిషన్ దట్ మేము ఒక ఫారెస్టింగ్ ల్యాండ్ సర్వే చేస్తాము. ఇక్కడ ఆ హిల్ ఏరియాలో ఎక్కువ ఎవరున్నారు? కుకీ ట్రైబ్ ఉంది. కి ఆ ఫారెస్ట్ సర్వే చేస్తే ఏంటంటే అక్కడ ఎక్కువ ఎవరైనా ల్యాండ్ ఎక్కువ ఆక్యుపై చేసిండ్రా అండ్ గవర్నమెంట్ తెలిసింది అక్కడి నుంచి ఎక్కువ డ్రగ్ మ్యానుఫ్యాక్చర్, అక్కడి నుంచి డ్రగ్ సప్లై చేస్తున్నారని. ఆ సర్వేలో చేస్తే ఏం తెలిసింది? ఒక 3 districts చేస్తే ఒక డిస్ట్రిక్ట్ ఉంది చూరు చంద్రాపూర్ అని. తెలిస్తే ఏం తెలిసిందంటే అక్కడ ఇట్లా కొంచెం ఆక్యుపై చేసుకున్న ల్యాండ్ మొత్తము ఇట్లా ఇల్లీగల్ పనులు నడుస్తున్నాయని. అక్కడి నుంచి వాళ్ళ గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని ఫోర్స్ని పంపించి దే ఆర్ టేకన్ అవుట్ దట్ క్రౌడ్ ఫ్రమ్ దేర్. వాళ్ళ ఇల్లు వేరే కొట్టేసి అక్కడి నుంచి పబ్లిక్ని తీసేసింది. కానీ ట్రైబ్ ఎవరు? కుకీ ట్రైబ్. కానీ బీజేపీకి ఏంటంటే అక్కడ కుకీ పార్టీ అయితే ఉంది అక్కడ ట్రైబ్ వాళ్ళది, అది బీజేపీతో అలయన్స్ ఉంది మణిపూర్లో. వాళ్ళు ఏమంటారు? ఇది అన్కాన్స్టిట్యూషనల్, మీరు కావాల్సిన మమ్మల్ని ఇట్లా అక్కడి నుంచి తీసేస్తున్నారు, ఇది తప్పు, ఇది పొలిటికల్గా ఇంకా సోషల్లీ చాలా తప్పు, ఇది మేము ఒప్పుకోమని. కానీ గవర్నమెంట్ ఏమంటుంది? బీజేపీ గవర్నమెంట్ అక్కడ లేలే ఇది కాన్స్టిట్యూషనల్, మీరు అక్కడ ఎందుకున్నారు, అక్కడ ఏరియా కానే కాదు ఉండడానికి, అది ఆక్యుపై చేసిండ్రని. ఇది వాళ్ళు ఇట్లా అగేన్స్ట్ వెళ్ళిపోయినరు. అదే నెక్స్ట్ డే వీళ్ళు ఈ కుకింగ్ నాగా ట్రైబ్ ఒక ర్యాలీ తీసిండ్రు. ఎక్కడ సీఎం ర్యాలీ చేయబోయిండో అక్కడ ర్యాలీ తీసిండ్రు. అక్కడ ఫోర్స్కి వీళ్ళ గ్రూప్ మధ్యలో పెద్ద ఫైటింగ్ అయింది అండ్ అది కొంచెం ఎక్స్ప్లోడ్ అయిపోయి ఇంకొంచెం వైలెంట్ అయిపోయింది అండ్ ఫోర్స్ దిగింది అక్కడ మనకి అక్కడ గవర్నమెంట్. ఇంకా అక్కడ ఒక 5 days సీజ్ ఫైర్ చేసేసి ఇంటర్నెట్ డౌన్ చేసేసి కొంచెం ట్రై చేసి కంట్రోల్ చేయడానికి. కానీ ఏంటంటే ఇదే కొంచెం న్యూస్ వ్యాలీ సైడ్ స్ప్రెడ్ అయిపోయింది. అక్కడున్న ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ గ్రూప్ అయితే ఉందో వాళ్ళు దీన్ని ఇష్యూని తీసుకొని ఏమన్నారంటే మణిపూర్లో ఇట్లా జరగొద్దు, మీరు ఒక పని చేయండి, మీరు మా మైటీ ట్రైబల్ గ్రూప్ అయితే ఉందో మీరు వాళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇవ్వండి, తో ఇష్యూస్ క్లియర్ అయిపోతాయి. ఇక్కడ ఎందుకు వీళ్ళు ఈ గ్రూప్ టాపిక్ తెచ్చిందంటే ఇది ఫస్ట్ టైం కాదు. 2013 నుంచి ఈ మైటీ గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు మాకు ఎస్టీ స్టేటస్ కావాలని అంటున్నారు. ఎందుకంటే అప్పుడున్న మణిపూర్ గవర్నమెంట్ హైకోర్టు గవర్నమెంట్కి ఏం చెప్పిందంటే యూ ప్లీజ్ కన్సిడర్ టు టేక్ మైటీ గ్రూప్ అండర్ ఎస్టీ కేటగిరీ అని. అండ్ దే ఆస్క్డ్ టు ఆ సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళని బిల్ పాస్ చేసి వీళ్ళని గ్రూప్లో యాడ్ చేయమని. కానీ ఇదే న్యూస్ అక్కడ ఉన్న ట్రైబల్ గ్రూప్ అయితే కుకీ నాగా ఉందో వాళ్ళకి ఇది యాక్సెప్టెన్స్ లేకుండే. ఇక్కడ వీళ్ళకి డిఫరెన్స్ ఇంకా చాలా పెరిగిపోయింది. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ ట్రైబల్ గ్రూప్ అక్కడ ఉంది, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఎస్సీ స్టేటస్, ఓబీసీ స్టేటస్ ఇచ్చింది మీరు కొన్ని గ్రూప్స్కి, మళ్ళీ ఎందుకు? మైటీ వాళ్ళు ఏమంటున్నారంటే మా బార్డర్ బంగ్లాదేశ్ ఇంకా మయన్మార్కి అటాచ్డ్ ఉంది, మా హిస్టరీ చాలా మంది వచ్చి మైగ్రేట్ అవుతున్నారు, మా కల్చర్ మా ట్రెడిషన్స్కి ఒకటి కష్టమవుతుంది, హెల్ప్ చేయాలి, కేటగిరీ వస్తే మా వాళ్ళే ఉంటారని. కానీ అక్కడ గ్రూప్ ఒప్పుకుంటలేదు. దీనివల్ల ఏమైందంటే గవర్నమెంట్ కూడా దీన్ని వదిలిపెట్టేసింది, ఎక్కువ దీన్ని ముందుకు పోనీలేదు. ఎందుకంటే 2 tribals ఆర్ ఫైటింగ్ టు ఈచ్ అదర్, విచ్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఎందుకంటే మళ్ళీ అక్కడ డిస్టర్బెన్స్ పెరిగిపోయి మళ్ళీ ఇంకా కోరల్ అవుతుంది. వీళ్ళు ఏమంటారంటే మన మైటీ గ్రూప్ ఏమంటుందంటే మాకు కావాలి, ఎందుకంటే మేము మా ఏరియా తక్కువ ఉంది, ఇంకా మా పాపులేషన్ తక్కువ ఉంది, సో వి డిజర్వ్ దట్ అని. మళ్ళీ ఉన్న మన హిల్లీ సైడ్ కుకీ గ్రూప్, నాగా గ్రూప్ ఏమంటే
మన మణిపూర్ ఉన్న లెజిస్లేటివ్లో ఆల్రెడీ 60 సీట్స్ ఉన్నాయి. ఆ 60 సీట్స్లో 20 సీట్స్ అయితే ఉందో 2/3 సీట్స్ ఆర్ ఓన్డ్ బై మైటీ గ్రూప్. వాళ్ళంటారు ఆల్రెడీ వాళ్ళకి ఓబీసీ స్టేటస్ ఉంది, ఎస్సీ స్టేటస్ ఉంది, ఇంకా వాళ్ళు ఎస్సీ స్టేటస్ తీసుకొని ఏం చేస్తారు? వాళ్ళు ఆల్రెడీ పొలిటికల్గా, ఎడ్యుకేషన్గా, సోషల్లీ స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళు ఇంకా ఇది వస్తే వాళ్ళు మణిపూర్లో కూడా వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోతుంది. అండ్ మా సైడ్ అయితే ఉందో వాళ్ళు మమ్మల్ని డామినేట్ చేస్తారు అండ్ వీ విల్ లూజ్ అవర్ ఐడెంటిటీ. ఇంకోటి ఏంటంటే మణిపూరి లాంగ్వేజ్ మన ఇండియన్ 8th షెడ్యూల్లో ఉంది యాజ్ అ మన కంట్రీ లాంగ్వేజ్. మన ఇండియా 22 లాంగ్వేజెస్ మనకి లీగల్గా ఉన్నాయి. దానిలో మణిపూరి కూడా ఒకటి మనకి ఇండియన్ లాంగ్వేజ్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. వాళ్ళు ఏమంటారు, అన్ని ఫెసిలిటీస్ మీకు కాన్స్టిట్యూషన్ కూడా ఉన్నాయి అన్నాక మీకు ఎందుకు ఆ స్టేటస్ కావాలి అని. దీనివల్ల ఏమైందంటే ఈ 2 రీజన్స్ వల్ల మెయిన్ మణిపూర్లో చాలా హిట్ అయిపోయింది. అక్కడ ఉన్న సీన్ జస్ట్ నెక్స్ట్ డే ఆర్ 2 days లేటర్లో ఏమైందంటే సమ్ అవుట్ సైడర్స్ కుకీ గ్రూప్ ఇంకా నాగా గ్రూప్కి వెళ్ళి చెప్పారికి కమింగ్ కొన్ని డేస్లో ఈ మంత్ ఎండ్ వరకు అట్లా వాళ్ళకి గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు డిక్లేర్ మైటీ గ్రూప్ ఇంటూ ఎస్టీ కేటగిరీ అని. దానివల్ల ఏమైందంటే సడన్గా అక్కడ పీపుల్ స్టార్టెడ్ ఫైట్ ఈచ్ అదర్. సడన్గా ఇష్యూ ఎక్కువైపోయింది. మనం చూసినాము ఎట్లా ఇష్యూ అంతా రేజ్ అయిపోయి మొత్తం ఫైట్స్ అండ్ వినో ద అన్ఫోర్న్ సీన్స్ ఏమైనా అక్కడ మొత్తము. దట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్. ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే వీ షుడ్ నాట్ గో అబౌట్ ఇస్ ఆల్ ఫేక్ న్యూస్. అక్కడ ఏం కమ్యూనిటీ ఉందో దే ఆర్ 2 main reasons అది అంత ఇష్యూ అంత ఎలివేట్ అయింది. వి రిక్వెస్ట్ గవర్నమెంట్కి మనం చేయాలి. 1.5 year అయింది, ఇష్యూ స్టిల్ కంటిన్యూయింగ్. మన మీడియా పైన ఎక్కువ చూపిస్తలేరు, కానీ ఈరోజు కూడా అక్కడ మన ఇండియన్ మిలిటరీ అక్కడ ఉంది, సీజ్ ఫైర్ ఉంది, స్టిల్ పీపుల్ ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్. అక్కడ ఇంకా కిల్లింగ్స్ నడుస్తున్నాయి, ఇంకా ఉమెన్ అండ్ చిల్డ్రన్ పైన అట్రాసిటీస్ నడుస్తున్నాయి. అది కొంచెం గవర్నమెంట్ దిగి కంట్రోల్ చేసుకోవాలి.